హాయ్, దిస్ ఇస్ షాలి. జెంటిల్ ఉమెన్ మూవీ రివ్యూ అండి. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్లో ఉంది, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో చూసేయండి. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ లైఫ్ ఎలా అయితే స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి ఈ మూవీ చూపిస్తూ ఉంటారండి. చిన్న చిన్నగా లవ్, కేర్, వైఫ్కి హస్బెండ్ పైన, హస్బెండ్కి వైఫ్ పైన ఉన్న దాని మీదనే చూపిస్తూ ఉంటారు. కొంచెం కంటిన్యూ అవుతూ ఉంటుంది మూవీ. హీరోయిన్కి తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంటర్వ్యూ కోసం అని. వచ్చిన ఒక 10 మినిట్స్లోనే ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మూవీ ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంది. ఆ ఇన్సిడెంట్ అయితే నేను చెప్పను, మీరే చూస్తారు, ఎందుకంటే చిన్న థ్రిల్ మిస్ అయిపోతారు. అక్కడ నుంచి మూవీ ఎండింగ్ వరకు సేమ్ అండి, ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ హస్బెండ్ మిస్సింగ్ గురించి. ఇంకా కొంచెం సెకండ్ హాఫ్లో కొంత వాళ్ళ హస్బెండ్ ఎక్స్, ఒక పోలీస్ ఆఫీసర్, ఎండింగ్లో ఇంకొక పోలీస్ ఆఫీసర్ కూడా వస్తారండి. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే తను అమ్మా నాన్న లేని అమ్మాయి ఉంటుంది. తను ఎంత కామ్గా, ఎంత కంపోజ్గా ఈ మూవీ రన్ చేశారన్నదే ఈ మూవీలో చాలా బాగా చూపిస్తూ ఉంటారండి. మూవీ అయితే స్లోగా ఉందండి, కానీ సస్పెన్స్ కూడా అలాగే మెయింటైన్ చేశారు. సో స్లో ప్లస్ సస్పెన్స్ బాగానే ఉంది కాంబినేషన్ అయితే. ఎండింగ్ వరకు ఇలాగే ల్యాగ్ అవుతూ వెళ్ళిపోతుందండి. కానీ ఎండింగ్ మాత్రం నేను వచ్చిన డిసప్పాయింట్ అండి. అంటే కొంచెం క్లారిటీగా లేదనిపించింది. అంటే నేనేదో పెద్ద వైలెన్స్ కోరుకుంటున్నానని కాదు, చిన్నగా మిస్సింగ్ లాగా అనిపిస్తుంది, క్లియర్గా లేదనిపించింది. ఏదో కుక్కర్ చూపించేసి ఎండింగ్ అయిపోయిందని చెప్పేశారు. అదొక్క చిన్న సాటిస్ఫాక్షన్ అయితే లేదండి. ఓవరాల్గా మూవీ అయితే ఓకే అండి, మీరు చూడొచ్చు. ఎందుకంటే స్మాల్ మూవీనే, 1 hour 53 minutes ఉంది. వన్ టైం వాచబుల్. ప్రైమ్లో ఉంది, చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.